ఎవ్రీవన్, వెల్కమ్ టు జ్ఞానశాల. ఇవాళ మనం ఈ వీడియోలో కంప్యూటర్ టర్మినాలజీలోని అబ్రివేషన్స్, ఫుల్ ఫామ్స్ చూద్దాం. ఈ టాపిక్ అనేది ఇప్పుడు ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా, దాంట్లో ప్రతి షిఫ్ట్లో ఈ టాపిక్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ వస్తుంది. సో ఖచ్చితంగా ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా చూడండి ఈ వీడియో చివరి వరకు. అలాగే ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ ఎన్టీపీసీ సిబిటి 1 ఏదైతే జరిగిందో దాంట్లో ప్రతి షిఫ్ట్లో ఈ టాపిక్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ రావడం జరిగింది. సో ఖచ్చితంగా చూడండి. అబ్రివేషన్, ఫుల్ ఫామ్. A/D అంటే దాని అబ్రివేషన్ వచ్చేసి అనలాగ్ టు డిజిటల్. ABR ఫుల్ ఫామ్ వచ్చేసి యావరేజ్ బిట్ రేట్. ADSL ఫుల్ ఫామ్ వచ్చేసి అసిమెట్రిక్ డిజిటల్ సబ్స్క్రైబర్ లైన్. AGP ఫుల్ ఫామ్ అడ్వాన్స్డ్ గ్రాఫిక్ పోర్ట్. AI ఫుల్ ఫామ్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ALGOL ఫుల్ ఫామ్ అర్థమెటిక్ లాంగ్వేజ్. ALU ఇప్పుడు అడిగే క్వశ్చన్ అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్. అడ్వాన్స్డ్ మైక్రో డివైజెస్ వచ్చేసి AMD అంటారు అబ్రివేటెడ్ ఫామ్లో. API ఫుల్ ఫామ్ వచ్చేసి అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్. ARP ఫుల్ ఫామ్ వచ్చేసి అడ్రస్ రెజల్యూషన్ ప్రోటోకాల్. ARPANET ఫుల్ ఫామ్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఏజెన్సీ నెట్వర్క్. ARQ ఫుల్ ఫామ్ వచ్చేసి ఆటోమేటిక్ రిపీట్ రిక్వెస్ట్. ASCII చాలాసార్లు అడిగారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ బిట్టు. అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. ASP వచ్చేసి యాక్టివ్ సర్వర్ పేజెస్. ASPI అంటే అడ్వాన్స్డ్ SCSI ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. ATA అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ అటాచ్మెంట్. ATDT అటెన్షన్ డైల్ టోన్. AUI అంటే అటాచ్మెంట్ యూనిట్ ఇంటర్ఫేస్. AVI ఫుల్ ఫామ్ వచ్చేసి ఆడియో వీడియో ఇంటర్లీవ్. బేసిక్ మోస్ట్ ఇంపార్టెంట్ బిగినర్స్ ఆల్ పర్పస్ సింబాలిక్ ఇన్స్ట్రక్షన్ కోడ్. BCC వచ్చేసి బ్లైండ్ కార్బన్ కాపీ. BCD వచ్చేసి బైనరీ కోడెడ్ డెసిమల్. BCR అంటే బార్ కోడ్ రీడర్. BDSL బ్రాడ్బ్యాండ్ DSL. BEDO అంటే బర్స్ట్ ఎక్స్టెండెడ్ డేటా అవుట్. బయోస్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఎప్పుడు అడిగేటువంటి క్వశ్చన్ బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్. BIPS బిలియన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ పర్ సెకండ్. BIU బస్ ఇంటర్ఫేస్ యూనిట్. BMP బిట్ మ్యాప్. BPI బైట్స్ పర్ ఇంచ్. BRD బ్లూరే డిస్క్. CAD కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్. CAE కంప్యూటర్ ఎయిడెడ్ ఇంజనీరింగ్. CAN క్యాంపస్ ఏరియా నెట్వర్క్. CASE అంటే కంప్యూటర్ ఎయిడెడ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. CC అంటే కార్బన్ కాపీ. CD కాంపాక్ట్ డిస్క్. CDC కంట్రోల్ డేటా కార్పొరేషన్. CDR అంటే CD రికార్డబుల్ కాంపాక్ట్ డిస్క్ రికార్డబుల్. CD-ROM అంటే కాంపాక్ట్ డిస్క్ రీడ్ ఓన్లీ మెమొరీ. CDRW CD రీడ్ ఆర్ రైట్. CDWO అంటే కాంపాక్ట్ డిస్క్ రైట్ వన్స్. CDXA అంటే కాంపాక్ట్ డిస్క్ ఎక్స్టెండెడ్ ఆర్కిటెక్చర్. CGI బిన్ అంటే కామన్ గేట్వే ఇంటర్ఫేస్ బైనరీ ప్రోగ్రామింగ్ ఫర్ వెబ్ ఫార్మ్స్. CISC కాంప్లెక్స్ ఇన్స్ట్రక్షన్ సెట్ కంప్యూటర్స్. CL అంటే కమాండ్ లాంగ్వేజ్. CLI అంటే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. CMD కమాండ్. CNM అంటే సర్క్యులేటరీ నెట్వర్క్ మోడ్. కోయాక్స్ అంటే కోయాక్సియల్ కేబుల్. కోయాక్సియల్ కేబుల్ ఎందుకంటే ఈథర్నెట్ అంటే ఇంటర్నెట్ కనెక్షన్స్కి యూజ్ చేస్తారు. కోబాల్ కామన్ బిజినెస్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. కంప్యూటర్ అంటే కామన్లీ ఆపరేటెడ్ మిషన్
particularly used for trade or technology and education and research. CPI, clock per instruction, cycle per instruction, రెండు వస్తాయి. CPU, most important, central processing unit. CROM, computerized range of motion. CRT, cathode ray tube. CSLIP, compressor serial line interface protocol, internet protocol ఇది. కంట్రోల్ షార్ట్ కట్గా CTRL అని కీబోర్డ్లో కూడా ఉంటుంది కదా, దాని ఫుల్ ఫామ్ కంట్రోల్. CUI, క్యారెక్టర్ యూజర్ ఇంటర్ఫేస్. DA, డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్. DAC, డేటా ఎక్విజిషన్ అండ్ కంట్రోల్. DAT, డిజిటల్ ఆడియో టేప్. DBMS, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. DBS, డిమాండ్ బేస్డ్ స్విచ్చింగ్. DDL, డేటా డెఫినిషన్ లాంగ్వేజ్. DDS, డిజిటల్ డేటా స్టోరేజ్. DHTML, డైనమిక్ హైపర్టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. HTML అడిగారు SSCGD జరిగిన షిఫ్ట్స్లో. DMA, డైరెక్ట్ మెమరీ యాక్సెస్. DML, డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. DNA, డిజిటల్ నెట్వర్క్ ఆర్కిటెక్చర్. DNS, డొమైన్ నేమ్ సిస్టమ్. DOS అంటే DOS, డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్. DPI, డాట్స్ పర్ ఇంచ్. DRAM, డైనమిక్ ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ. DRAM అంటే. DSN, డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ నెట్వర్క్. DVD అంటే డిజిటల్ వీడియో వర్సటైల్ డిస్క్. డిజిటల్ వీడియో డిస్క్ అన్న అనొచ్చు, డిజిటల్ వర్సటైల్ డిస్క్ అన్న సేమ్ DVD వస్తుంది. DVDR, డిజిటల్ వర్సటైల్ డిస్క్ రికార్డబుల్. DVDRW అంటే డిజిటల్ వర్సటైల్ డిస్క్ రీరైటబుల్. DVI, డిజిటల్ విజువల్ ఇంటర్ఫేస్. EBC, DIC, ఎక్స్టెండెడ్ బైనరీ కోడెడ్ డెసిమల్ ఇంటర్చేంజ్ కోడ్. EDC, ఎలక్ట్రానిక్ డిజిటల్ కంప్యూటర్. EDI, ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్. EDP, ఎలక్ట్రానిక్ డేటా ప్రాసెసింగ్. EDSAC, ఎలక్ట్రానిక్ డిలే స్టోరేజ్ ఆటోమేటిక్ క్యాలిక్యులేటర్. EDVAC, ఎలక్ట్రానిక్ డిస్క్రీట్ వేరియబుల్ ఆటోమేటిక్ క్యాలిక్యులేటర్. EEPROM, EEPROMని ఎలక్ట్రికల్లీ ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ. ఎలక్ట్రానికల్లీ ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ ఉన్న చూస్ చేసుకోండి. ఈమెయిల్, ఎలక్ట్రానిక్ మెయిల్. ENIAC, ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటర్ అండ్ క్యాలిక్యులేటర్. EPG, ఎలక్ట్రానిక్ ప్రోగ్రామింగ్ గైడ్. EPROM, ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమొరీ. EROM, ఎరేజబుల్ రీడ్ ఓన్లీ మెమొరీ. FAT, ఫైల్ అలోకేషన్ టేబుల్. FDD, ఫ్లాపీ డిస్క్ డ్రైవ్. FDM, ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టీప్లెక్సింగ్. FEP, ఫ్రంట్ ఎండ్ ప్రాసెసర్. FLOPS, ఫ్లోటింగ్ పాయింట్ ఆపరేషన్స్ పర్ సెకండ్. FM, ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్. FMS, ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్స్. ఫోర్ట్రాన్, ఫార్ములా ట్రాన్స్లేషన్. బాగా ఇంపార్టెంట్ ఈ బిట్, ఈ ఫుల్ ఫామ్. FSK, ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ కీయింగ్. FTP, ఇది కూడా మోస్ట్ రిపీటెడ్ బిట్. ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. GB, గిగాబైట్స్. GDI, గ్రాఫికల్ డివైస్ ఇంటర్ఫేస్. GUI, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఇది కూడా ఎక్కువ అడుగుతుంటారు. GFLOPS, గిగా ఫ్లాప్స్, ఫ్లోటింగ్ పాయింట్ ఆపరేటింగ్ సిస్టమ్స్. GHZ, గిగా హెడ్స్. GPRS, జనరల్ ప్యాకెట్ రేడియో సర్వీస్. Again, this is also important. GSM, Global System for Mobile Communication.
ఇంపార్టెంట్. GUI గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. HD హార్డ్ డిస్క్. HTML సేమ్ HTMLే డైరెక్ట్గా అడిగారు SSCGD జరిగినటువంటి షిఫ్ట్స్లో. హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. HTTP మోస్ట్ రిపీటెడ్ ఇది. హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. IBM ఇంటర్నేషనల్ బిజినెస్ మెషిన్. IC ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. IDN ఇంటిగ్రేటెడ్ డిజిటల్ నెట్వర్క్స్. I/O అంటే ఇన్పుట్ ఆర్ అవుట్పుట్. సీరియల్ అండ్ ప్యారలల్ పోర్ట్స్లో ఉంటుంది పోర్ట్, I/O పోర్ట్ అనేది. IMAP అంటే ఇంటర్నెట్ మెసేజ్ యాక్సెస్ ప్రోటోకాల్. ఇది మెసేజ్ ప్రోటోకాల్లో ఒకటి. ఇంటెల్ అంటే ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రానిక్స్. IOP ఇన్పుట్ అవుట్పుట్ ప్రాసెసర్. IP ఇంటర్నెట్ ప్రోటోకాల్, ఇది ఇంటర్నెట్ ప్రోటోకాల్. ISDN ఇంటిగ్రేటెడ్ సర్వీస్ డిజిటల్ నెట్వర్క్. ISP ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్, అది కూడా ఇంపార్టెంట్ బాగా. IVR ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్. JPEG ఇది కూడా ఎక్కువ ఇస్తుంటారు. జాయింట్ ఫోటోగ్రాఫిక్ ఎక్స్పర్ట్స్ గ్రూప్. మన ఫోటో కాపీస్ ఎక్కువ JPEG ఫార్మేట్లో ఉంటాయి కదా. JRE జావా రన్ టైమ్ ఇంజిన్. JSP జావా సర్వర్ పేజెస్. KB అంటే కిలోబైట్స్. KBPS అంటే కిలో బైట్స్ పర్ సెకండ్. క్యాపిటల్ B వచ్చినప్పుడు, స్మాల్ b వచ్చినప్పుడు ఇది బిట్స్, ఇక్కడ బైట్స్ కాదు. కిలో బైట్స్ పర్ సెకండ్ క్యాపిటల్ B, కిలో బిట్స్ పర్ సెకండ్ స్మాల్ b. KHZ అంటే కిలో హెడ్స్. LAN అంటే లోకల్ ఏరియా నెట్వర్క్. LCD లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. LED లైట్ ఎమిటింగ్ డయోడ్. LLL అంటే లో లెవెల్ లాంగ్వేజ్. LLL అంటే LPM లైన్ పర్ మినిట్. LSI అంటే లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్. LSI, MSI, VLSI ఇవన్నీ అడుగుతుంటారు. LSI అంటే లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్, MSI అంటే మీడియం స్కేల్ ఇంటిగ్రేషన్, VLSI అంటే వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్. MAC అంటే మీడియా యాక్సెస్ కంట్రోల్. MAN అంటే మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. MAN, LAN, WAN ఇవన్నీ అడుగుతారు. ఓకే. MAR మెమరీ అడ్రస్ రిజిస్టర్. MB అంటే మెగాబైట్స్. MBPS మెగాబైట్ పర్ సెకండ్. క్యాపిటల్ B అంటే బైట్ లేదు. స్మాల్ b అంటే మెగా బిట్స్ పర్ సెకండ్. MBR మెమొరీ బఫర్ రిజిస్టర్. MHz అంటే మెగా హెడ్స్. MICR అంటే మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నిషన్. MIPS మిలియన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ పర్ సెకండ్. MMX అంటే మల్టీమీడియా ఎక్స్టెన్షన్స్. మోడెమ్ మాడ్యులేటర్, డిమాడ్యులేటర్. MNP మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ. MPEG మూవింగ్ పిక్చర్ ఎక్స్పర్ట్స్ గ్రూప్. MS-DOS అంటే మైక్రోసాఫ్ట్ డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్. NIC అంటే నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్. NOS అంటే నెట్వర్క్ ఆపరేటింగ్ సిస్టమ్. NTP అంటే నెట్వర్క్ టైమ్ ప్రోటోకాల్. OCR ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్, ఇది కూడా ఇంపార్టెంట్. OMR ఆప్టికల్ మార్కర్ రీడర్. OMR షీట్స్ ఉంటాయి కదా. OOP ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. OS అంటే ఆపరేటింగ్ సిస్టమ్. OSI అంటే ఓపెన్ సిస్టమ్ ఇంటర్ కనెక్షన్. OSS ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్. P2P అన్న PPP అన్న పాయింట్ టు పాయింట్ ప్రోటోకాల్. PAN పర్సనల్ ఏరియా నెట్వర్క్. PC అంటే పర్సనల్ కంప్యూటర్. PCB అంటే ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్.
PCI Peripheral Component Interconnect, PDF పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మేట్, పిఎన్జి అంటే పోర్టబుల్ నెట్వర్క్ గ్రాఫిక్స్, పిరోమ్ అంటే ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమొరీ, క్యూఓఎస్ అంటే క్వాలిటీ ఆఫ్ సర్వీస్, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకుంటాం కదా క్యూఆర్ కోడ్, క్విక్ రెస్పాన్స్ కోడ్, ర్యామ్ ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ, రిస్క్ అంటే రిస్క్ సిస్క్ ఈ రెండు ఒక సెట్, రెడ్యూస్డ్ ఇన్స్ట్రక్షన్ సెట్ కంప్యూటర్ అది కాంప్లెక్స్ ఇన్స్ట్రక్షన్ సెట్ కంప్యూటర్, రోమ్ రీడ్ ఓన్లీ మెమొరీ, ఎస్డి ర్యామ్ అంటే సింక్రోనస్ డైనమిక్ ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ, సీక్వెల్ అంటే స్ట్రక్చర్డ్ ఇంగ్లీష్ క్వైరీ లాంగ్వేజ్, ఎస్ఎఫ్టిపి అంటే సెక్యూర్ ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, ఎస్ఎంటిపి అంటే సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ ఇది ఈమెయిల్ ప్రోటోకాల్, ఎస్ఎన్ఏ అంటే సిస్టమ్ నెట్వర్క్ ఆర్కిటెక్చర్, ఎస్ఎన్ఏపి స్నాప్ అంటే సబ్ నెట్వర్క్ యాక్సెస్ ప్రోటోకాల్, ఎస్ఎన్ఎంపి సింపుల్ నెట్వర్క్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్, ఎస్ఆర్ఏఎం ఎస్రామ్ అంటే స్టాటిక్ ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ, డిరామ్ అంటే డైనమిక్ ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ, ఎస్క్యూఎల్ అంటే స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్, ఎస్క్యూఎల్ అనేది ఒక కంప్యూటర్ లాంగ్వేజ్, ఎస్ఎస్ఐ ఇందాకే చెప్పాను కదా ఎస్ఎస్ఐ విఎల్ఎస్ఐ ఎంఎస్ఐ స్మాల్ స్కేల్ ఇంటిగ్రేషన్, టీబీ అంటే టెరాబైట్స్ కిలోబైట్స్ మెగాబైట్స్ గిగాబైట్స్, టీసీపీ అంటే ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్, టీడీఎం టైమ్ డివిజన్ మల్టీప్లెక్సింగ్, ఎఫ్డిఎం అంటే ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టీప్లెక్సింగ్, యూఐ అంటే యూజర్ ఇంటర్ఫేస్, యుఎల్ఎస్ఐ అల్ట్రా లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్, యూఆర్ఎల్ ఎప్పుడు అడుగుతుంటారు మోస్ట్ రిపీటెడ్, యూఆర్ఎల్ అంటే యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్, యూఎస్బి అంటే యూనివర్సల్ సీరియల్ బస్, యూటీఎఫ్ అంటే యూనికోడ్ ట్రాన్స్ఫర్మేషన్ ఫార్మేట్, వ్యాన్ అంటే వాల్యూ యాడెడ్ నెట్వర్క్, విసిడి వీడియో కాంపాక్ట్ డిస్క్, విసిఆర్ అంటే వీడియో క్యాసెట్ రికార్డర్, విడియు విజువల్ డిస్ప్లే యూనిట్, విడిటి అంటే వీడియో డిస్ప్లే టెర్మినల్, విజిఏ పోర్ట్ ఉంటుంది కదా వీడియో గ్రాఫిక్స్ అర్రే, విఓడి అంటే వీడియో ఆన్ డిమాండ్, వివోఐపి వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్, విసాట్ అంటే వెరీ స్మాల్ ఆపరేచర్ టెర్మినల్, వాన్ వైడ్ ఏరియా నెట్వర్క్, వ్యాప్ వైర్లెస్ అప్లికేషన్ ప్రోటోకాల్, వైఫై అంటే వైర్లెస్ ఫిడిలిటీ, వైమాక్స్ వరల్డ్ వైడ్ ఇంటర్ఆపరబిలిటీ ఫర్ మైక్రోవేవ్ యాక్సెస్, డబ్ల్యూఎల్ఏఎన్ అంటే వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్, డబ్ల్యూఎల్ఎల్ వైర్లెస్ లోకల్ లూప్, డబ్ల్యూఎంఎల్ అంటే వైర్లెస్ మార్కప్ లాంగ్వేజ్, వామ్ అంటే రైట్ వన్స్ రీడ్ మెనీ, వరల్డ్ వైడ్ వెబ్ ఇది కూడా ఎస్ఎస్సి ఇప్పుడు జరుగుతున్న ఎగ్జామ్లో ఒక షిఫ్ట్లో ఇచ్చారు, ఎక్స్హెచ్టిఎంఎల్ ఎక్స్టెన్సిబుల్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్, ఎక్స్ఎంఎల్ ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్, ఎక్స్ఎంఎస్ అంటే ఎక్స్టెండెడ్ మెమొరీ స్పెసిఫికేషన్. థ్యాంక్ యూ.